హాయ్ బ్రో. ఆయన ఎలా నిన్న చూసారా బిగ్ బాస్ ఎలా అనిపించింది? చూశాను. రోహిణి వర్సెస్ పృథ్వీ. రోహిణి వర్సెస్ పృథ్వీ వర్సెస్ గౌతమ్, మళ్ళీ నబీల్ వర్సెస్ గౌతమ్. ఇలా పృథ్వీ ముగ్గురిని టార్గెట్ చేశారు అనిపించింది నిన్న. ఎందుకంటే నాగార్జున గారు ఇచ్చిన చనువేమో అనిపిస్తుంది. నాగార్జున గారు గౌతమ్ని హెచ్చరించినట్టు కొంచెం మన పృథ్వీని కూడా హెచ్చరించుంటే నిన్న ఆయన ముగ్గురిని టార్గెట్ చేశారు. పృథ్వీ ఏకంగా మన గౌతమ్ని టార్గెట్ చేశారు, రోహిణిని టార్గెట్ చేశారు. అవినాష్ పాపం, అవినాష్ లేదే బిగ్ బాస్ సీజన్ ఎట్లేదు. పృథ్వీ అనేవాడిని అందరూ అవినాష్ ద్వారా చూస్తున్నారు. అలాంటి అవినాష్ని పృథ్వీ నిన్న అలా మాట్లాడడం అనేది, అంత గట్టిగా మాట్లాడడం అనేది ఎక్కడో నాకు రాంగ్ అనిపించింది. ఈసారి మనస్ఫూర్తిగా చెప్తున్నా, పృథ్వీ వెళ్ళిపోతే మంచిది అనుకుంటున్నాను. 100% వాక్ మై ఓట్ నిఖిల్ గారు కానీ నబీల్ గారు కానీ ఉంటారు. గౌతమ్ థర్డ్ ప్లేస్లో ఉంటారు. ఇది చెప్పలేము, ఇంకా 2 వీక్స్ ఉన్నాయి కాబట్టి. నబీల్ కొంచెం పృథ్వీకి సపోర్ట్ ఇస్తూ ఫ్లిప్ అవుతున్నాడు అనిపిస్తుంది. కొంచెం అటు ఇటు కాకపోయినా కంపల్సరీగా గౌతమ్ గారు అయితే ఉంటారు థర్డ్ ప్లేస్. అంటే గౌతమ్ ఫస్ట్ వీక్ లో ఎలిమినేట్ కావాల్సిన వ్యక్తి టాప్ 3 దాకా వచ్చాడు అంటే దీనికి రీజన్ ఏమని చెప్తారు? రీజన్ మన ఓజీ వాళ్ళు చేసిన పరిమాణాల వలన అతను ఏకంగా ఒక సైడ్ నిలబడి, ఎందుకంటే హరితేజ కానీ మెహబూబ్ కానీ వాళ్ళతో కలిసి ఉండడం వల్ల వాళ్ళు వెళ్ళిపోవాల్సి వచ్చింది. గౌతమ్ ఒక్కడే వాళ్ళకి అగేనెస్ట్గా పోరాడుతూ యష్మి తనకి ఇష్టమైన యష్మిని సపోర్ట్ చేయలేదు ఎక్కడ. యష్మికి ఆపోజిట్గానే మాట్లాడినాడు, ప్రేరణకు కూడా ఆపోజిట్గానే మాట్లాడి ఇలా తన చతుర్థంతో ముందు వెళ్తున్నాడు గౌతమ్ సింగిల్ బాయ్గా లోపు అని అనుకుంటున్నాడు. మణికంఠ లైఫ్ ఇచ్చాడు అనిపిస్తుంది. మణికంఠ ఆ రోజు ఆ డిసిజన్ తీసుకోకపోతే ఈరోజు మనకి అశ్వత్థామ 4.0 అని అతను లేకపోయి ఉండేవాడు. ఈవెన్ మణికంఠ బాధ్యత అతను తీసుకున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే గౌతమ్ మణికంఠ వెళ్ళిపోయినాక మొత్తం గౌతమ్ చుట్టే కెమెరాలు కానీ నాగార్జున గారు కానీ అక్కడ కానీ అందరు తిరగడం జరిగింది. ఒక సీజన్ 8కి అవినాష్ తర్వాత గౌతమ్ కూడా ఒక ఎక్సైట్ అయ్యాడు అనిపిస్తుంది. ప్రేరణ మన సోనియా గారు వచ్చినప్పుడు కొంచెం ఎక్కడో ఫ్లిప్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం ఇంకా వాళ్ళ ఫ్రెండ్ యష్మి వెళ్ళిపోవడం కొంచెం ఆమెకి ఎక్కడో మైనస్ పాయింట్ అవుతుందేమో అనుకుంటున్నాను. టాప్ 2లో మేబీ ఉండకపోవచ్చు అండి. టాప్ 5 అయితే ప్రేరణ రాబోతుంది అనుకుంటున్నాను. చాలా మంది